Hi, dear viewers and subscribers. Welcome back to our GRS Entertainment ఛానల్. ఈరోజు బేసిక్ గ్రామర్కి సంబంధించి టాపిక్ ప్రొనౌన్. నిన్నటి క్లాస్లో మనం నౌన్ వాటి కైండ్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రొనౌన్కి ఏముంటుందంటే కేస్ ఉంటుంది. ఏంటా కేస్? సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్ అండ్ రిఫ్లెక్సివ్ కేస్. ఇక్కడ మనం ప్రొనౌన్స్లో పర్సనల్ ప్రొనౌన్స్ గురించి మాత్రం మాట్లాడుకుందాం. ఎందుకు అని అంటే దీని మీద బేస్ అయ్యే మనకి కంప్లీట్ గ్రామర్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. చాలామంది ఆస్పిరెంట్స్ డిఎస్సికి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా గ్రామర్ ప్రిపేర్ చేయమని అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకుంటుంది బేసిక్ గ్రామర్. ఈ గ్రామర్ అనేది ఉంటేనే, ఈ గ్రామర్ అనే దాని గురించి మనం పూర్తిగా నేర్చుకుంటేనే మనకి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ లేకపోతే డిఎస్సికి కానీ లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్కి కానీ ఉపయోగపడుతుంది. ఇదే బేస్. అందుకని మీకు టాపిక్ వైజ్ నేర్పుకుంటూ వస్తున్నాను, టాపిక్ వైజ్ వీడియోలు చేస్తూ వస్తున్నాను. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే మొదటి వీడియో దగ్గర నుంచి అందరూ కనుక జాగ్రత్తగా చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అసలు లెటర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ప్రొనౌన్ దాకా వచ్చాం. కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి విషయాన్నంతా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అందుకనే నేను మీకు తెలుగు అర్థాలు కూడా క్లియర్గా రాస్తున్నాను. ఇక్కడ ఇది మీరు వీడియోని పాస్ చేసుకున్నా మీకు ఇది కనపడుతుంది, జూమ్ చేసుకున్నా కనపడుతుంది. మీ సెల్ఫ్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నా విన్నపం. ఇక్కడ ఇప్పుడు మనం టాపిక్ వద్దాం. సబ్జెక్టివ్ కేసులో ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే చెప్పుకున్నాం. ఐ, వి ఫస్ట్ పర్సన్ అని, యు సెకండ్ పర్సన్, అలా హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్. ఐ అంటే నేను. ఆబ్జెక్టివ్ కేసులో మీగా మారుతుంది అనమాట. ఇక్కడ అర్థం మారిపోతుంది. మీ అంటే నన్ను, నాకు అని అర్థం. పొసెసివ్ కేసులో పొజిషన్ అంటే కలిగి ఉండటం. మై, మైన్, నాది, నా యొక్క, నా అని అర్థం వస్తుంది అనమాట. రిఫ్లెక్సివ్ కేసులో మై సెల్ఫ్, నా అంతట నేనే. వీటి యూసేజ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హూస్ బుక్ ఈజ్ దిస్ అని ఎవరిని అడిగారు అనుకోండి, దిస్ ఈజ్ మై బుక్ అని చెప్పొచ్చు, లేదంటే దిస్ బుక్ ఈజ్ మైన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. నాది, నా యొక్క, నా అనేటువంటి సందర్భం చెప్తున్నాను మీకు. మై సెల్ఫ్, ఐ డిడ్ మై సెల్ఫ్, నా అంతటి నేనే చేశాను. హీ సెంట్ మీ ఏ ఫ్లవర్, అతను నాకు ఒక పువ్వు పంపించాడు. ఐ సెంట్ హిమ్ ఏ బుక్, నేను అతనికి ఒక పుస్తకం పంపించాను. ఇలా యూసేజ్లో మనకి ఈ ప్లేస్లు మారేసరికి అంటే సబ్జెక్ట్గా ఉన్నప్పుడు ఒక అర్థం, అది ఆబ్జెక్ట్గా ఉన్నప్పుడు ఒక అర్థం, అది పొజిషన్ కలిగినప్పుడు ఒక అర్థం, అలాగే రిఫ్లెక్సివ్గా ఉన్నప్పుడు ఒక అర్థాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి మీరు దీంట్లో ఉన్న ప్రతి పదాన్ని కూడా నోట్ చేసుకుంటే మీకు మాట్లాడే భాష అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ వి, వి అంటే అర్థము మేము, మనము. వీకి ఆబ్జెక్టివ్ కేసు వచ్చి అస్, మమ్మల్ని, మాకు, మనల్ని, మనకి. అదే పొసెసివ్ కేసు వచ్చి అవర్, అవర్స్, మనది, అవర్స్ అంటే మనది, అవర్ అంటే మన యొక్క, మన. ఇక్కడ అవర్ సెల్వ్స్, అవర్ సెల్వ్స్ అంటే మా అంతటా మేమే లేదా మనంతటా మనమే అని అర్థం వస్తుంది. యు, యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ అన్నాం. కాబట్టి నీవు అని అర్థం వస్తుంది సింగులర్గా, మీరు ప్లూరల్గా కూడా అర్థం వస్తుంది. నీవు అనేటువంటి అర్థం తీసుకున్నప్పుడు ఆబ్జెక్టివ్ కేసులో నిన్ను, నీకు అనేటువంటి అర్థాలు వస్తాయి. మీరు అనేటువంటి ప్లూరల్ తీసుకున్నాం అనుకోండి, మిమ్మల్ని, మీకు అని వస్తుంది. అలాగే పొసెసివ్ కేసులోకి వస్తే యువర్ అంటే నీ యొక్క, నీ అని అర్థం. యువర్స్ అంటే నీది. అలాగే యువర్ అంటే మీ యొక్క, మీ అని. యువర్స్ అంటే మీది. యువర్ సెల్ఫ్ సింగులర్గా వాడితే నీ అంతట నీవే. ఇది సింగులర్కి సంబంధించిన, అందుకనే సింగులర్కి సెల్ఫ్ అని వస్తుంది, ప్లూరల్కి సెల్స్ అని వస్తుందండి. అది గమనించండి. యువర్ సెల్వ్స్ మీ అంతటా మీరే. తర్వాత హీ అంటే అతను, హిమ్ అతనిని, అతనికి. హీజ్ దీనిలాగానే అతని యొక్క, అతని, అతనిది. ఈ మూడు అర్థాలు కూడా వస్తాయన్నమాట దీనికి. హిమ్సెల్ఫ్
అతనంతట అతనే, హీ డిడ్ హిమ్సెల్ఫ్, అతనంతట అతనే చేశాడు అని. షీ అంటే ఆమె, సబ్జెక్టివ్ కేసులో షీ, ఆబ్జెక్టివ్ కేసులోకి వచ్చేసరికి హర్గా మారుతుంది. అప్పుడు అర్థం ఆమెని, ఆమెకి. పశువు కేసులో హర్, హర్స్ అని రెండు ఉన్నాయి. హర్ అంటే ఆమె యొక్క ఆమె, హర్స్ అంటే మాత్రం ఆమెది అని. హర్ సెల్ఫ్ ఆమె అంతటా ఆమె. ఇట్, ఇట్ అయితే రెండు అర్థాలు ఉన్నాయి. అది అని అర్థం ఉంది, ఇది అని అర్థం ఉంది. ఇక ఇట్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో కూడా ఇట్గానే వస్తుంది. అప్పుడు అది అనే దానికి అర్థాలుగా దానిని, దానికి అని వస్తాయి. ఇదికి దీనిని, దీనికి అని వస్తాయి అన్నమాట. అలాగే ఇట్స్ తీసుకుంటే దాని యొక్క, దాని, దానిది. అలాగే దీన్ని తీసుకుంటే దీని యొక్క, దీని, దీనిది అని వస్తుంది అనమాట. ఇట్ సెల్ఫ్ అంటే దానంతట అదే, మరొక అర్థం దీనంతటి ఇదే. ఇక దే, దేకైతే అర్థాలు 4 ఉన్నాయి సబ్జెక్టివ్ కేసులో. దే అంటే అవి, ఇవి, వారు, వీరు, ఈ 4 అర్థాలు ఉన్నాయి. దే దెమ్గా మారుతుంది ఆబ్జెక్టివ్ కేసులో. దెమ్ అంటే అవి అనేది వాటిని, వాటికి, ఇవి అనేది వీటిని, వీటికి, వారు అనేది వారిని, వాటికి, వీరు అనేది వీరిని, వీటిగా మారుతుంది అనమాట అండి. దేర్ అనేది వాటి యొక్క, వాటి, దేర్స్ అంటే వాటిది. అలాగే దేర్ అంటే వీటి యొక్క, వీటి, దేర్స్ అంటే వీటిది. దేర్ అంటే వారి యొక్క, వారి, దేర్స్ అంటే వారిది. దేర్ అంటే వీరి యొక్క, వీరి, దేర్స్ అంటే వీరిది. ఇక దెమ్సెల్వ్స్ అనేది వాటంతటా అవే, వీటంతటి ఇవే, వారంతటి వారే, వీరంతటి వీరే. ఈ ఇన్ని అర్థాలు ఈ కేసుకి సంబంధించి ఉన్నాయి. ఇది మీరు స్పీచ్కి కానీ, వాయిస్కి కానీ, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి కానీ, లేకపోతే ఎక్కడైనా యూసేజ్కి కానీ ఈ అర్థాలన్నీ తెలిస్తేనే మనం పర్ఫెక్ట్గా యూజ్ చేయగలుగుతాం. కాబట్టి బేసిక్ గ్రామర్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడదు అనేటువంటిది లేదండి. ఖచ్చితంగా గ్రామర్ అనేది అన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా వీటిని నోట్స్గా ప్రిపేర్ చేసుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుందని నేను మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ అన్నీ కూడా చక్కగా ఆదరిస్తున్న మీ అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ప్లీజ్ like, share and subscribe.